హోటల్ పరిశ్రమ అంటే ఎంతో మందికి ఉపాధి కలిగించే ఎన్నో రకాల ట్యాక్సులు కట్టి ప్రభుత్వానికి సహకరించేదని అమరావతి హోటల్ యజమాని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు అమరావతి హోటల్లో హోటల్ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ స్ట్రీట్ ఫుడ్ వచ్చినప్పటి నుంచి హోటల్ పరిశ్రమ నష్టాల పాలైందన్నారు. టూరిజం డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రభుత్వం హోటల్ వ్యాపారాన్ని పరిశ్రమగా గుర్తించి పవర్, గ్యాస్ వంటిపై సబ్సిడీ ఇవ్వాలని కోరారు. గతంలో పొట్టు, కట్టెలు వాడేవారని, పర్యావరణాన్ని రక్షించడానికి కట్టెలు, బొగ్గులు, పొట్టును ప్రభుత్వం ఆపేసిందని తెలిపారు. అప్పటి నుండి గ్యాస్ మీదే ఆధారపడ్డామని అన్నారు. గ్యాస్ ధర నానాటికి పెరుగుతూ ప్రస్తుతం 950 రూపాయలు పెంచారన్నారు. ఇది హోటళ్లకు మోయలని భారంగా మారిందన్నారు. హోటల్ పరిశ్రమ నిలబడాలంటే అన్నింటిపై ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలన్నారు. అనంతరం దుర్గా హోటల్ యజమాని శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని రేట్లు అంతకంతకు పెరుగుతున్నా హోటల్ పదార్థాల రేట్లు మాత్రం పెంచుకోలేకున్నామన్నారు. నమస్కారాలు. నా పేరు అమరావతి కృష్ణారెడ్డి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్. హోటల్ పరిశ్రమ అంటే మీ అందరికీ తెలుసు, ఎన్నో ట్యాక్సులు కట్టే సంస్థ ఏదంటే ఇది హోటల్ పరిశ్రమ. కుళాయి పన్ను కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ కట్టే ఒక సంస్థ. దాంతోపాటు ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 40-50 కుటుంబాలు పెట్టాలంటే ఎన్నో కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ హోటల్ అనేది ఒక చిన్న హోటల్ అయినా కూడా 34 కుటుంబాలకు ఉపాధి కలిగించేది. అంటే దీని మీద లక్షల మంది ఆధారపడున్నారు. సరుకు వేసేవాళ్ళు, బియ్యం వేసేవాళ్ళు, పెరుగు వేసేవాళ్ళు, సరేనా, చికెన్ మటన్ వేసేవాళ్ళు, అనేక మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడినారు. అంటే ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించేది. అలాగే ఏ రకమైన వేళలో ఎవరైనా ఆకలి అంటే అమ్మ తర్వాత ఆకలి తీర్చేది హోటల్ సంస్థ. యజమాని తన ఆరోగ్యానికి లెక్క చేయకుండా కిచెన్లో కూర్చొని కస్టమర్కి రుచిగా భోజనం పెట్టాలి, మనం కోతిలా కరిపిన పర్లని చెప్పేసి నిత్యం వంటరంలో కూర్చొని చేసి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తాయి ఈరోజు హోటల్స్కి. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఎక్కడ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా నాణ్యమైన అనేక మార్పులు. ఒకప్పుడు రాగానే దేవుడు దండం పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ దండం పెడుతున్నాం. ఏ స్టాక్ లేకుండా ఫ్రెష్ ఫుడ్ ఇస్తూ ఎంతో నాణ్యంగా ఇచ్చే హోటల్ సంస్థ ఈరోజు అనేక కష్టాల్లో ఉంది. కరోనా కాడి నుంచి కొంచెం కష్టాలతో వస్తూ దాని మీద వ్యాపారాలు తగ్గుతూ, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ వల్ల ఈరోజు అనేక హోటల్స్ క్లోజ్ చేశారు. సరేనా, కొన్ని నష్టాలతో ఉంది. ఎక్కడైనా చూడండి, ఒక బ్యాంక్ అకౌంట్ చూడండి, ఒక ప్రోజెన్స్ చెప్పండి, హోటల్ అనేక బైకులు పెరిగిపోతూ వస్తున్నాయి. కానీ మా జీవితం 40 సంవత్సరాలు, బసోటా హోటల్ 60-70 సంవత్సరాలు, అలాగే దుర్గా హోటల్ అది 40 సంవత్సరాలు, లక్ష్మీబాగ్ 20 సంవత్సరాలు, అది రియాజ్ హోటల్ రియాజ్ గారు వాళ్ళు ఒక 60-70 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు. అంటే అనేక సార్లు మాకు దీనికంటే ఇది తెలియదు. అందుకే ఎంత కష్టమైనా కూడా మేము ఈ పరిశ్రమ నమ్ముకొని ఉన్నాం. అంటే మాకు వేరే తెలియదు, వేరే పోవం. అలాంటి పరిశ్రమ ఈరోజు అనేక కష్టాల్లో అంటే యుద్ధం వచ్చిన తర్వాత ప్రొవిజన్స్ అవి పెరిగి, అది కామన్గా పెరుగుతాయి 10-20%, అది పెద్ద ఇబ్బంది. మేము అంత మునుపు పొట్టు పొయ్యిలు, కట్టెల పొయ్యిలు వాడేవాళ్ళం. పొల్యూషన్ కారణంగా పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ప్రభుత్వం చెప్పిన తర్వాత మేము అవన్నీ మానేసి గ్యాస్కి వచ్చాం. గ్యాసు జనవరిలో 150 రూపాయలు, ఫిబ్రవరిలో 200 రూపాయలు, మార్చిలో 100 రూపాయలు పెరుగుతూ ఏప్రిల్కి వచ్చే ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. అంటే ప్రతి హోటల్ మీద 2 లక్షల రూపాయలు అదనంగా మాకు ఖర్చు అవుతుంది. మరి దీని మీద మేము హోటల్ రన్ చేయగలమా? ఈ బాడుగులు కట్టుకుంటూ ఇవన్నీ చేయలేమా? కష్టం అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎప్పుడు సహకారమే. లాస్ట్ టైం విజయవాడ ఫ్లడ్స్ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పోయి 25 లక్షలు ఇచ్చాం. కేరళలో ఫ్లడ్స్ వస్తే మా హోటల్ అసలు పోయి 25 లక్షలు ఇచ్చాం. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. అంటే ఏ రోజు కూడా మేము ప్రభుత్వానికి ఎప్పుడు ఏది వచ్చినా కూడా అండగా మేము ఉంటూ ఎంతో సర్వీస్ చేస్తాం. అలాంటి సంస్థ ఈరోజు ఒక హోటల్కి 2 లక్షల రూపాయలు భారం పడితే హోటల్ మెయింటైన్ చేయగలమా? మీరే చెప్పండి. ఈ గత 40 ఇయర్స్లో ఈ 3-4 సంవత్సరాల్లో రోజుకి అప్పులోకి వెళ్ళిపోతున్నాము. డబ్బు తేవటం, అవి సరుకులకి ఇవ్వటం, మళ్ళీ అప్పులు పడిపోవటం. ఈ ఉన్న పరిస్థితుల్లో మీకు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు పర్యావరణాన్ని టూరిజం డెవలప్ చేయాలని చెప్పి అనేకసార్లు చెప్పారు. ఈ టూరిజం డెవలప్ అవ్వాలంటే హోటల్కి వచ్చి సరేనా మనకి సబ్సిడీ ఇవ్వాలి. అంటే గ్యాస్ మీద కానీ, కరెంటు మీద కానీ,
సరే ఇండస్ట్రియల్గా గుర్తించి ప్రభుత్వం వెంటనే ఇస్తే హోటల్ పరిశ్రమ బతుకుతుంది. లేదంటే వీధి మీద బండ్ల మీదకి అయిపోద్ది కానీ ఒక హోటల్ అంటూ ఉండదు. కాబట్టి దయవుంచి ప్రభుత్వం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మేము ఈ రేట్ల మీద, ఈ గ్యాస్ రేట్ల మీద అంటే ప్రభుత్వం కూడా ఇది కూడా సేవా సంస్థ కాబట్టి ప్రభుత్వం ఇది భారం పడకుండా, అదే నాకు ఒక మిత్రుడు చెప్పాడు ఆ 28% GST చేస్తే తగ్గిపోద్దని. ఏదైనా సరే మాకు కొంచెం అమౌంట్ తగ్గించే విధంగా మాకు ప్రభుత్వం సహకరించి గ్యాస్ రేట్ తగ్గించి హోటల్ పరిశ్రమను ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. లేకపోతే ఇప్పటికే నైట్ టైం కొన్ని క్లోజ్ చేశారు. పెద్ద సంస్థ కోమల విలాస్ హోటల్, అది ఈరోజు నైట్ క్లోజ్ చేశారంటే కారణం ఈ మెయింటైన్ చేయలేక, దాని దగ్గర వ్యాపారం లేక, దానివల్ల స్ట్రీట్ ఫుడ్ చేస్తారు. కొన్ని హోటల్స్ మూసేశారు నైట్ టైం, ఎక్కడో 4-5 హోటల్ తీస్తారు. కాబట్టి ప్రభుత్వం దయ ఉంచి మాకు ఇండస్ట్రీ గుర్తించి మాకు గ్యాస్ తగ్గించి హోటల్ పరిశ్రమ ఆదుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. నమస్కారము, నా పేరు శ్రావణ్ కుమార్, మాది దుర్గా హోటల్, స్టోన్ హౌస్పేట. మాది దాదాపు 40 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం వెజిటేరియన్ హోటల్. కానీ ఇప్పుడు ఈ మధ్య గ్యాస్ రేట్లు కానీ అన్నీ పెరిగినందువల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము. అన్నిటికీ రేట్లు అనేది ఎక్కడైనా రేట్లు పెరగగానే అన్నీ ఎవరెవరు సరుకులు కానీ ఏవన్నీ టకటకాని పెరిగిపోతున్నాయి. కానీ భోజనం రేట్లు కానీ టిఫిన్ రేట్స్ కానీ దానికి సరిపడినట్టుగా పెంచలేకపోతున్నాము. అదేవిధంగా జీతాలు ఇవన్నీ కూడా ఎవరికి డిమాండ్ని బట్టి వాళ్ళ యొక్క దీన్ని బట్టి పెంచుతున్నారే కానీ మేము మాత్రం రేట్లు అనేది పెంచలేకపోతా ఉన్నాము. ఇది చాలా సమస్య. దీనివల్ల అప్పులు పాలవ్వడము ప్లస్ దాంట్లో ఆదాయం రాకపోవడం ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించి ప్రభుత్వం మాకు కొద్దిగా ఇండస్ట్రీ లెవెల్లో గ్యాస్ మీద సబ్సిడీ, ఇంకా కొన్ని ట్యాక్స్ రూపంలో కానీ ఇలాంటి సబ్సిడీస్ కానీ ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.